ఈ టైంలో WHO ఒక బాంబు పేల్చింది. ఇది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి. పెరుగుతున్నటువంటి కరోనా కేసులు ఎవరి వైఫల్యం వల్ల పెరుగుతున్నాయి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆశించినంతగా సహకరిస్తున్నారా? WHO ఇచ్చినటువంటి ఆ వార్నింగ్ని మనం ఏ స్థాయిలో తీసుకోవాలి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక 4-5 రోజుల క్రితం ఇచ్చింది. కరోనాకు సంబంధించి ప్రపంచం ఇబ్బందుల్లో ఉన్నది డిసెంబర్ నెల నుంచి, జనవరి నెలల నుంచి వుహాన్ అతలాకుతలమైపోయింది, చైనాలోని వుహాన్. ఆ తర్వాత మార్చి నాటికి మనము జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత మిగతావన్నీ కూడా మనము లాక్డౌన్, దాదాపు ఒక 60 రోజుల లాక్డౌన్ని మనము పాటించాము. ఆ తర్వాత ఇప్పుడు లాక్డౌన్ విత్డ్రాయల్ నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అన్నటువంటి విషయము ఇప్పుడు చెబుతోంది. ఈ విషయంలో సందేహాలు మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చెప్తోంది. సో కరోనా దగ్గరకు వచ్చేటప్పటికి కాబట్టి ఇప్పుడు మన రెస్పాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తాజాగా వెలువడ్డటువంటి అంశాల ఆధారంగా మనం దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లాక్డౌన్ లక్ష్యం ఏంటి? లాక్డౌన్ వ్యాధిని అరికట్టడం కోసం కాదు, వ్యాధి వ్యాప్తి వేగాన్ని తగ్గించడం కోసం. ఎందుకంటే కరోనాకి మందు లేదు, ఒకటి. కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ లేదు, రెండవది. కరోనాకి సంబంధించి అది చాలా శరవేగంగా వ్యాప్తి చెందుతుంది, స్పర్శ ద్వారా వ్యాప్తి చెందుతుంది, కాంటాక్ట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో మనము కాంటాక్ట్ను తగ్గించేందుకు వైరస్ యొక్క క్యారీయింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ తగ్గించేందుకు మనము 60 రోజుల లాక్డౌన్ని పెట్టాము. ఈ లాక్డౌన్ లక్ష్యము వేగాన్ని కుంటుపరచడం, స్లో చేయటం. ఆ రకంగా చూసినట్లయితే లాక్డౌన్ సక్సెస్ఫుల్. లాక్డౌన్ వల్ల కరోనా పోతుందని కనుక ఎవరన్నా భావించుంటే అది పొరపాటు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనకి ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ కోసము, ఆర్థిక పరమైనటువంటి అంశాల కోసము మనము లాక్డౌన్ని ఎక్కువ కాలం ఉంచలేము. పైగా రెండవది, శాశ్వతంగా మనం లాక్డౌన్లో ఉండడం అనేది సబబు కూడా కాదు. మళ్ళీ మన ఆర్థిక కార్యకలాపాలు ఇవన్నీ కూడాను ప్రారంభం కావాలి. కాబట్టి మనం లాక్డౌన్ విత్డ్రాయల్ మోడ్లో ఉన్నాము. ఒక అంచనా ప్రకారం అసలు మార్చి నెల వచ్చేటప్పటికి ఈ దేశంలో లక్షలాది కేసులు ఉండాలి. మే నెల వచ్చేటప్పటికి ఈ దేశంలో దాదాపు ఒక 35 కోట్ల మంది చనిపోవాలని చెప్పేసి ఒక సంస్థ అంచనా వేసింది. ఆ అంచనా కాకుండా ఇప్పుడు మన దేశంలో ఇప్పటికీ కూడాను 50,000కి బిలో, అంటే 20-25,000 ప్రాంతంలోనే మరణాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా లాక్డౌన్ సక్సెస్ఫుల్ అయింది. కానీ సమస్య ఏంటంటే లాక్డౌన్ తోటి మనము కలిసి బ్రతకవలసిన అవసరం ఉంది. మనము నిత్యము మనము పాటించాల్సిన SMS, శానిటైజర్ ఆర్ సోప్, మాస్క్ ధరించటము, ఆ తర్వాత సోషల్ డిస్టెన్సింగ్, ఈ SMS ఫార్ములాని పాటించడం అనేది ఇంపార్టెంట్. మనం దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కేసెస్ యొక్క వేగాన్ని ఏ మేరకు మనం కుంటుపరచగలుగుతామో అది చాలా కీలకం అన్నమాట. కొంత ప్రజల్లో అవగాహన వచ్చిన మాట వాస్తవం. కొన్ని సందర్భాల్లో మాత్రం క్యూలలో, బజార్లలో కొంత సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వాడకం కానీ జరగటం లేదు. దానివల్ల వ్యాధి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు శుభ సంకేతం ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది 1-2 రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదు. కాబట్టి ఇది ఒక శుభ సూచన. సో ఓవరాల్గా చూసుకుంటున్నట్టయితే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఏ రాష్ట్రాల్లో ఇప్పుడు కేసులు ఎక్కువ ఉన్నాయి దానికి కారణాలు మనం అన్వేషించాలి. ఉదాహరణకి మహారాష్ట్రలో కేసులు ఎక్కువ ఉన్నాయి, ఢిల్లీలో కేసులు ఎక్కువ ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో సమస్య ఏంటి? మహారాష్ట్రలో, ఢిల్లీలో కరోనా వ్యాధిని మనము అరికట్టాలన్నట్లయితే టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీటింగ్, ఈ 3 చాలా ముఖ్యమైనవి. 3 T's. ముందు ఈ వీలైనంత మందిని ట్రేస్ చేయటం, చేసిన తర్వాత ఒక వ్యక్తి, కరోనా ఉన్నటువంటి వ్యక్తి కాంటాక్ట్లో ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్లకు కరోనా పరీక్షలు జరిపించడం. ఇది ఫస్ట్ది ట్రేసింగ్, రెండవది టెస్టింగ్, మూడవది ట్రీట్మెంట్, వారికి ట్రీట్మెంట్ అందజేయటం. ఈ టీ దీనిలో దురదృష్టవశాత్తు మహారాష్ట్రలో కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో కానివ్వండి, ప్రస్తుతం తెలంగాణలో కానివ్వండి, ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ జరగటం లేదు. ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ చాలా తక్కువగా జరుగుతుంది. ఉదాహరణకి దేశవ్యాప్తంగా
ఒక వ్యక్తికి కరోనా కేసు వస్తే అతని కాంటాక్ట్కి వచ్చి అతని సంబంధంలో వచ్చిన వాళ్ళు, అతన్ని స్పర్శించిన వాళ్ళు, అతనికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరినీ ఎంతమందిని ట్రేస్ చేయాలి అంటే దాదాపు 80 మందిని ట్రేస్ చేయాలి మినిమం. ఐడియల్ సిచ్యువేషన్. మన దేశంలో నేను యావరేజ్ 6000 మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. మహారాష్ట్రలో 2 మందిని, అంటే ఒక వ్యక్తికి కరోనా వస్తే కేవలం 2 అదనంగా అతని టచ్లో వచ్చినటువంటి 2ని టెస్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో అదే జరిగింది. వీటి వల్ల కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి మనము టెస్టింగ్ని పెంచటము, ట్రేసింగ్ని పెంచటం. ఉదాహరణకి మీరు కర్ణాటక ఉదాహరణ తీసుకోండి. 47 పీపుల్ ఆర్ బీయింగ్ ట్రేస్డ్. అంటే ఒక వ్యక్తికి కరోనా వస్తే అతని చుట్టూ ఉన్నటువంటి 47 మందిని టెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకని కర్ణాటకలో మీకు మిగతా దేశంలో ఉన్నటువంటి కేసుల కన్నా కూడా కర్ణాటకలో చాలా తక్కువగా ఉన్నాయి. బెంగళూరులో మీకు 60,000 కేసులు, ఢిల్లీలో ఉన్న, తమిళనాడులో ఉన్నాయి. లక్షల మీద కేసులు మీకు బొంబాయి తర్వాత ఢిల్లీలో ఉన్నాయి. కానీ బెంగళూరులో ఇంకా 1500, 2000 ఈ రకంగా కేసులు ఉండడానికి కారణం ట్రేసింగ్ అండ్ టెస్టింగ్. మనము ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ కనుక చక్కగా చేసినట్లయితే మనము లాక్డౌన్ యొక్క లాభాలను మనం అందిపుచ్చుకోగలిగేటువంటి స్థితిలో ఉంటామన్నమాట. దురదృష్టవశాత్తు టెస్టింగ్ బాగా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనం దెబ్బతింటున్నాం. టెస్టింగ్ని పెంచవలసిన అవసరం ఉంది. నేషనల్ యావరేజ్ని కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇది కనీసము 30-35 మంది వ్యక్తులకు మనం టెస్ట్ చేయగలగాలి. కర్ణాటక మోడల్ని మనం అందరం ఫాలో చేయవలసినటువంటి అవసరం ఉంది. కేరళలో కూడా చాలామందిని ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ చాలా పెద్ద ఎత్తున చేయటం వల్లనే కేరళలో మొట్టమొదటి కేసు కేరళలో నమోదైనప్పటికీ కేరళ చాలా మటుకు విజయం సాధించగలిగింది. అంటే ఇది మనము చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనము కరోనాని అరికట్టాలన్నట్లయితే మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి. దేశంలో కరోనా లాక్డౌన్ ప్రారంభమైన నాటికి N95 మాస్కులు కానివ్వండి, లేకపోతే పీపీఈస్ కానీ అసలు ప్రొడక్షన్ లేదు. ఈరోజు వాటి ప్రొడక్షన్ పెరిగింది. తర్వాత అవి అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా వెంటిలేటర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కానీ హాస్పిటల్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచే దిశగా మనం ఏం చేస్తున్నాం అన్నది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నది చాలా పెద్ద ప్రశ్న. దానికి కొంత డబ్బు వస్తున్నా కూడా వాటిని ఏ మేరకు వినియోగిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. దానివల్ల మనకి కరోనా కేసులు పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే కేసుల పెరుగుదల మిగతా దేశాలతో పోలిస్తే మన రేట్ ఆఫ్ గ్రోత్ తక్కువగా ఉంది. అది శుభ సూచన. రికవరీ ఈజ్ ఫాస్టర్ దాన్ ది నంబర్ ఆఫ్ న్యూ కేసెస్. సో దట్ ఈస్ అగైన్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈ 2 విషయాల్లో మనం కొంచెం ముందున్నాము. ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ మనం పెంచవలసిన అవసరం ఉందండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.